పండగలైనా పెళ్లిలైనా వస్త్రాలకు వేదిక ఒకటే, అదే ఎస్ఆర్ షాపింగ్ మాల్. ఫ్యామిలీ అంతటికి అన్లిమిటెడ్ ఆఫర్స్. నమస్తే, నేను విజయ్. కొద్దిసేపటి కిందట ఏపీ డిప్యూటీ సీఎం హీరో పవన్ కళ్యాణ్ స్పందించారు. అల్లు అర్జున్ విషయంలో ఆయన మీడియాతో చిట్ చాట్లో కొన్ని విషయాలపై ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డిది తప్పే లేదు, కానీ అల్లు అర్జున్ని ఒక్కరినే టార్గెట్ చేయడం, హీరోనే టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు. రేవంత్ రెడ్డి సినీ ఇండస్ట్రీకి చాలా సహకరించారు. బెనిఫిట్ షోలు, అదేవిధంగా అధిక ధరలను కూడా పెంచుకోవడానికి కూడా ఆయన అవకాశం కల్పించారన్నారు. అయితే అల్లు అర్జున్ ఈ విషయంలో వెంటనే స్పందించి ఆ కుటుంబాన్ని పరామర్శించి ఉంటే బాగుండేది. కనీసం అల్లు అర్జున్ టీం అయినా కూడా రెస్పాండ్ అయి ఉంటే ఇంకా బాగుండేదని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. దీనిపై మాట్లాడడానికి మనతో పాటు సినీ నిర్మాత నట్టి కుమార్ గారు ఆయన జూమ్ కాల్లో ఉన్నారు. సో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. నట్టి కుమార్ గారు ఏమంటారు? అల్లు అర్జున్ విషయంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని ఎలా చూడాలంటారు ఇండస్ట్రీ పరంగా చూస్తే? అంటే ఆయన చెప్పినవి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి. నేను ఎప్పుడో ఈ విషయాన్ని ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను. ఇది అల్లు అర్జున్ గారు ఒక్కరిని చేయడం, టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు. గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారిని మనం తప్పు పట్టడం కరెక్ట్ కాదు. అలాగే మన ఇండస్ట్రీ అందరం కూడా, ఇది ఇండస్ట్రీ అందరి సమిష్ట, అంటే అనుకోని సంఘటన జరిగింది. ఇది ఒక అల్లు అర్జున్ గారు కాదు. ఇది అల్లు అర్జున్ గారు అక్కడికి వెళ్ళారు, ఆ టీం తప్పు చేసింది అనేది మనం ఒప్పుకుంటున్నాం. ఫస్ట్ నుంచి ఆ టీము ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో లోపం కానీ, అక్కడ పర్మిషన్ లేదని చెప్పడం లోపం కానీ, అన్ని వేల మంది రావడం, జనాలు రావడం, ఆ జనాలు మొత్తం టోటల్ సోషల్ మీడియా హైప్ చేస్తూ ఉండడం, ఇవన్నీ కూడా వాళ్ళు తప్పు చేస్తూనే వచ్చారు. తప్పమే తప్పు చేసుకుంటూ వస్తే ఒక ఆమె ప్రాణం పోయింది. మీ సోషల్ మీడియాలో యాక్టివ్ చేసి మొత్తం టోటల్ సోషల్ మీడియాలో జనాభాలతో చూపిద్దామని అనుకున్న మీ అత్యుత్సాహం ఒక ప్రాణం పోయింది. ఒక నిండు ప్రాణం పోవడమే కాకుండా ఒక ప్రాణాల పరిస్థితి నుంచి బయటపడ్డాడు ఒక అబ్బాయి. అంటే ఇది ఒక ఎత్తు. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు? మీరు ముందుకుంటా స్పందించుంటే ఏమండి, తెలంగాణ ఛాంబర్ ఏమైందండి? అల్లు అర్జున్ గారు పార్ట్నర్ సునీల్ గారు, సో మెనీ థియేటర్ ఓనర్ ఉన్నప్పుడు ఆయన తెలంగాణ ఛాంబర్ ప్రెసిడెంట్ కూడా. వాళ్ళందరూ ఏమయ్యారండి? వాళ్ళు ఎందుకు పరామర్శలు ఆపారు? ఒక థియేటర్కి ప్రకారంగా కూడా వెళ్ళొచ్చు కదా. వాళ్ళు అల్లు అర్జున్ గారి తరఫున కూడా వెళ్ళొచ్చు కదా వాళ్ళు తెలంగాణ ఛాంబర్. తెలుగు ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఏమైందండి? నేను జాయింట్ సెక్రటరీ, నో ఇన్ఫర్మేషన్ ఫర్ తెలుగు ప్రొడ్యూసర్ కౌన్సిల్ దామోదర్ ప్రసాద్. ప్లస్ అలాగే ఛాంబర్ భరతభూషణ్ అండ్ దామోదర్ ప్రసాద్. మీరంతా ఏమయ్యారు? మా అసోసియేషన్ ఏమైంది అంటే, ఒక సంఘటన జరిగినప్పుడు ఆ సంఘటన కోపతాపాలు రాకముందే మన కుటుంబానికి వెళ్ళి మేము ఉన్నామని భరోసా ఇచ్చి ఉంటే, ఇది పవన్ కళ్యాణ్ గారి మాట అదే, మేము ఉన్నామని ఒక భరోసా ఇచ్చి ఉంటే జనాలు ఆగ్రహం, ప్రజల ఆగ్రహం ఉండకుండా ఉండేది, జనాలు ఆగ్రహంగా ఉండకుండా ఉండేది అని ఒకటి. రెండోది, మరి వీళ్ళందరినీ నేను అడుగుతున్నా సూట్గా, ఇంక్లూడింగ్ దిల్రాజు గారిని అడుగుతున్నా, మీరు వాళ్ళది నేను సెటప్ చేస్తా, నేను చక్కగా కూర్చుంటా, నేను మాట్లాడతానని పెద్ద మనిషివి మీ చీఫ్ మినిస్టర్ అండ్ తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారి మీద ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేస్తూ ఉంటే, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే, ఆయన ఇష్టం వచ్చినట్టు మొత్తం ట్రోలింగ్లు చేస్తూ ఉంటే, పోనీ అల్లు అర్జున్ గారు స్పందించలేదు. మరి వారధిగా మీరైనా ఖండించారా? మీరు చీఫ్ మినిస్టర్ గారిని మీరు మాట్లాడకూడదు, మీరు ఇండస్ట్రీ నుంచి నేను మాట్లాడుతున్నా, ఎట్టి బస్సు ఖండించండి అని ఒక మాట మీరు అన్నారా? మీరు ఇంతమంది అసభ్యకరంగా ఇష్టమని పోస్టులు పెడుతుంటే మీరు ఒక్క మాట అనలేదు. ప్రతిపక్ష నాయకుడు కేటీఆర్ గారు ఇష్టం వచ్చిన సీఎం గారిని ఒక స్టార్ యాక్టర్ తెలియదంట, అలాగని ఇలాగని ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నప్పుడు మీరు అదే మాట మీరు ఖండించుంటే, ఏమండి ఇది మా ఇండస్ట్రీ ఇష్యూ, దయచేసి రాజకీయ పక్షాలు జోక్యం చేసుకోవద్దు, మాకు రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ రేట్లు ఇచ్చారు, మాకు ఇండస్ట్రీకి అంతా చూశారు, అనుకోని జరిగిన సంఘటన అని మీరు చెప్పుంటే, ఏమైనా ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏమైనా ఖండించిందా? ఏది గవర్నమెంట్ మేము మాట్లాడుతుంటే మరి ప్రొడ్యూసర్ కౌన్సిల్ గారిని ఖండించిందా? అలాగే మన తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఖండించిందా? మా అసోసియేషన్ ఖండించిందా? అంటే వీళ్ళు ఎవరూ ఖండించకపోవడం, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు దాన్ని అన్నింటినీ ఎత్తి చూపారు ఇది తప్పు అని. అంటే ఒక చీఫ్ మినిస్టర్ హోదాలో ఆయన చేసింది ఇట్స్ కరెక్ట్. రేవంత్ రెడ్డి గారి పొజిషన్లో నేనున్నా కూడా అదే చేస్తాను, అల్లు అర్జున్ ఉన్నా కూడా అదే చేస్తారు అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. ప్రజలు ఏం చెప్తే నిర్ణయితులండి. ప్రజల పక్షాన ఆయన చేసింది ఆ రోజుకి అది కరెక్ట్. అది పవన్ కళ్యాణ్ గారైనా అదే చేయాలి, చంద్రబాబు నాయుడు గారైనా అదే చేయాలి. అంతే తప్ప ప్రజల ఆగ్రహానికి ఎవరు గురవ్వలేరండి. ఒక అమ్మాయి చనిపోయింది, ఒక అబ్బాయి ప్రాణ పరిస్థితులు ఉన్నప్పుడు మీరు ఇష్టం వచ్చినట్టు గవర్నమెంట్ ప్రతిపక్ష నాయకుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నప్పుడు మీరు ఎవరు ఇండస్ట్రీ అంతా ఎవరు ఖండించకపోయినా, అయినా కూడా మీకు అందరికి అడిగిన వెంటనే దిల్రాజు గారు అడిగిన వెంటనే టైం ఇచ్చి మిమ్మల్ని కూర్చోబెట్టా, అన్ని మర్చిపోయి
ఎంటైర్ వరల్డ్ హబ్ గా ఇండస్ట్రీ ఉండాలి. అలాగే ఏ ప్రయత్నం కావాలో, మీకు ఏ సహాయం కావాలో, ఎలా కావాలో నేను మీకు సహాయం చేస్తాను. ఇండస్ట్రీ నిలబెట్టండి. ఈ రోజు మన తెలుగు ఇండస్ట్రీ ప్రపంచ స్థాయిలో నిలింది. ప్రపంచ స్థాయిలో ఉన్నప్పుడు ఇక్కడ అందరూ షూటింగ్లు చేసుకునే విధంగా రామోజీ ఫిల్మ్ సిటీ ఉంది. అలాగే ఇంకా ఏమైనా హంగుల ఆర్భటాలు కావాలంటే, ఇంకేమైనా మీకు ఏది కావాలంటే అది చెప్పండి, నేను చేసి చూపిస్తాను. అంటే ఈ కానీ విషయంలో అప్పుడు నట్టికుమార్ గారు పవన్ కళ్యాణ్ గారు ఏమైనా జోక్యం చేసుకొని ప్రభుత్వంతో రేవంత్ రెడ్డి గారితో ఏమైనా మాట్లాడి ఈ అంశానికి, ఈ వివాదానికి ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం ఏమైనా ఉందంటారా? అంటే పవన్ గారి వ్యాఖ్యలను రేవంత్ చూస్తే రెడ్డి గారు ఫుల్ స్టాప్ పెట్టేశారు. రేవంత్ రెడ్డి గారు దీన్ని కోపం కాకుండా ఫుల్ స్టాప్ పెట్టి ఏం చెప్పాడంటే, మీరు ఇది జాగ్రత్తగా ఉండండి, ఇది ఇలాంటిది మీరు ముందే స్పందించుంటే బాగున్ను, మీరు స్పందించకపోవడం తప్పు అనేది ఆటోమేటిక్ అయిపోయింది. అది ఇక అక్కడితో అయిపోయిన తర్వాత చాలా మంది లోనకి వెళ్ళి బయట నుంచి వచ్చి అసలు రేట్లు ఇష్యూ లేదు, అసలు రేట్లు అవసరం లేదు, ఆఫ్టర్ రేట్లు వద్దు, మాకు బెనిఫిట్స్ వద్దు, మాకు సీఎం గారు పెద్ద స్టాక్స్ ఇచ్చారు, మామూలుగా కాదు ప్రపంచం అంతా తీసుకొచ్చి హైదరాబాద్ లో పెట్టిమన్నారు అన్నాడు. ఏమంటే మీరు పెట్టాల్సిన అవసరం లే. రాజమౌళి గారు ప్రపంచ స్థాయి తీసుకెళ్లి ఇప్పుడు ఆస్కార్ అవార్డు పొందారు. రాజమౌళి గారు అయిపోతే సుకుమార్ గారు పుష్ప తీసుకెళ్లి ఎంటైర్ ఇస్ వరల్డ్ ఇస్ కలెక్షన్, బెస్ట్ కలెక్షన్ అని తెలుగు ఇండస్ట్రీ అని రికార్డ్ సృష్టించారు. అలాగే కల్కి సినిమా ఎంటైర్ వరల్డ్ కలెక్షన్ ఎన్నో లాంగ్వేజ్ లో తీసుకెళ్లారు. నాగార్జున గారు, ప్రభాస్ గారు, అలాగే మన జూనియర్ ఎన్టీఆర్ గారు మొత్తం దేవరా తీసుకెళ్లి చూపించారు. ఇండస్ట్రీ ఇప్పుడు మనకు ఆల్రెడీ ప్రపంచ స్థాయిలో నెంబర్ 1 స్టేజ్ లో మన సౌత్ ఇండియాలో తెలుగులో మనం ఉన్న ప్రపంచ స్థాయి, నాట్ ఓన్లీ ప్రపంచ స్థాయిలో నెంబర్ 1 స్టేజ్. ఈ రోజు హిందీ రికార్డులన్నీ బద్దలగొట్టి మొత్తం నెంబర్ 1 ప్లేస్ లో ఉంది పుష్ప 2. అందుకనే నేను ఏమంటున్నానంటే, రేవంత్ రెడ్డి గారు అడిగింది ఏంటంటే, మనకి ఇంత ఆపర్చునిటీ ఉంది, ఇంతమంది ఆర్టిస్టులు, ఇంతమంది హీరోలు ఉన్నారు, దీన్ని మన తెలంగాణలో, మన తెలంగాణ హబ్గా, హైదరాబాద్ హబ్గా పెట్టండి అని ఆయన పెట్టారు. మనం రేట్లు, మీరు అన్నారు రేట్లు అవసరం లేదు, మాకు పెద్ద రేట్లు వద్దా, మీకు వద్దని అనౌన్స్ చేయండి, బెనిఫిట్స్ వద్దా అనౌన్స్ చేయండి. ఈ తప్పుడు మాటలు మనం మాట్లాడకూడదండి. ఎందుకంటే రేట్ అనేది పాన్ ఇండియా మూవీకి కంపల్సరీ రేట్ కావాలి. పాన్ ఇండియా మూవీకి రేటు రాకపోతే రేపు సంక్రాంతికి 100 కోట్లు తేడా వస్తుంది 2 రాష్ట్రాలు. అలాగని ఆ పేద ప్రజల రక్తాన్ని పీడించుకోని రేట్లు కాదు. మనం ఇక్కడ ఇండస్ట్రీ బతకాలి, అక్కడ సినిమా అందరూ చూడాలి, సంక్రాంతి ఇంటెంత పాలది ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ చేయాల్సేటట్టు ఉండాలి తప్ప గవర్నమెంట్లు కూడా ఇష్టం వచ్చిన రేట్లు ఇచ్చి వాళ్ళ రక్తాన్ని పీల్చకూడదు. మీరు ఇష్టం వచ్చిన కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ మీరు వేస్టేజ్ చేసుకొని మీ డబ్బు తీసుకొని ప్రజల దగ్గర ఆల్రెడీ ఎవరికి పడుతుందని ప్రజలకు పడుతున్నాయి డబ్బులు, ప్రజలకు భారం అవుతుంది. ఇది వాస్తవం. ఆ రోజు ఏ మాట కామాట జగన్మోహన్ రెడ్డి గారు ఓకే అవమానించారు, లేకపోతే ఇంకోటి అన్నారు అని ఏ మాట అనుకోవచ్చు. కానీ రేవంత్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఇండస్ట్రీని రుద్దేయలేదు, ఇబ్బంది పెట్టలేదు. ఆయన అవసరానికి తగ్గట్టుగా మీరు రిక్వెస్ట్ చేస్తే కొన్ని సినిమాలకు కూడా ఆయన బెనిఫిట్ షోలు కల్పించారు, రేట్స్ను కూడా హైక్ చేసుకునే ఫెసిలిటీ కూడా ఇచ్చారు. కాబట్టి సలార్, పుష్ప 2 ఆ స్థాయిలో భారీ విజయాలు సాధించాయని కూడా పవన్ గారు చెప్పడం జరిగింది. కరెక్ట్ అండి. అంటే సినిమాని అర్థం చేసుకొని మనకు దళారు వ్యవస్థ ఎక్కడ పోతుందో, బ్లాక్ మార్కెటింగ్ పడకుండా దాన్ని అందరినీ వెరిఫై చేసుకుని ఆయన కింద నుంచి వచ్చాడండి. అన్ని చూసుకొని ఆయన రేట్ ఇచ్చాడు. అంటే నేనేమంటున్నానంటే, మనం రేట్ ఇచ్చినా సాటిస్ఫాక్షన్ ఉండదండి. ప్రజలు మనం ఆన్లైన్ లో టికెట్ కొనుక్కొని ట్యాక్స్ కట్టమంటే కట్టరు, అది బ్లాక్ మార్కెట్ అయినా కొనుక్కుంటారు కానీ మామూలుగా కొనరు. మన ప్రజలు ఏంటంటే ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా రేటు మనం ఇవ్వడం బెటర్ ఉంటాం, అంతగాని మనం ఏం చేయాలి. కానీ అలాగే నేను చెప్తున్నా, ప్రజలకు ఇబ్బంది కలగకూడదు. అలాగే ఇండస్ట్రీలో కూడా పాన్ ఇండియా మూవీలకు ఇబ్బంది. పాన్ ఇండియా మూవీ ఇండస్ట్రీ నుంచి వెళ్ళాలి అంటే కంపల్సరీ రేట్ కొంచెం హై ఉండాలండి. హై లేకపోతే కాదు. కంపల్సరీ రేపు గేమ్ చేంజర్కి రేట్ కావాలి, రేపు డాకు మహారాజ్కి యావరేజ్ రేట్ కావాలి, రేపు సంక్రాంతికి వస్తున్నాడు యావరేజ్ రేట్ కావాలి, మినిమం రేట్లు కావాలి. అలాగని దీని ఇంపాక్ట్ అంటే ఈ మొత్తం ఎంటైర్ కాంట్రవర్సీ ఇంపాక్ట్ గేమ్ చేంజర్ మీద, ఇప్పుడు దిల్ రాజు సినిమాల మీద పడ్డాయనుకోవచ్చు ఒక రకంగా చూస్తే. అంటే దిల్ రాజు గారు చెప్తున్న ప్రకారం నాకేం పర్లేదు, నాకు ఆల్రెడీ నేను సేఫ్ గేమ్ నాది అన్నట్టు ఆయన మాట్లాడుతున్నాడు. నాకేం రేట్లు అవసరం లేదు, నాకు రేట్లతో కూడా పని లేదు అన్నట్టు ఆయన మాట్లాడుతున్నాడు. మరి ఆయన మాటలదే. నాకు సీఎం గారు బాధ్యత చెప్పారు, ఎంటైర్ వరల్డ్ ఇక్కడ తీసుకొచ్చి హైదరాబాద్ లో హబ్బుగా చేయమన్నారు అనేది ఆయన బయట చెప్తున్న మాటలు. లాంచ్ జరిగింది వేరు, ఇక్కడ జరుగుతుంది వేరు. ఇవన్నీ నేను దీని విషయంలో నేను, ఎందుకంటే దిల్ రాజు గారు ఇక్కడ దీన్ని యాక్చువల్ గా ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఆయన ఫస్టే ఫుల్ స్టాప్ పెట్టచ్చు. ఎందుకు పెట్టలేదు ఫుల్ స్టాప్? ఆ కుటుంబాన్ని ఎందుకు వెళ్ళి పరామర్శించలేదు ఆయన ఎఫ్డిసి చైర్మన్ గా? ఇప్పుడు నేను సీఎం గారు చెప్పారు కాబట్టి నేను వాళ్ళదిగా అటు ఇటు ఉంటానండి ఏంటి? ఆల్రెడీ అల్లు అర్జున్ గారు ఎప్పుడో ఈ చెక్కులు ఇస్తాను, ఈ అమౌంట్ ఇస్తాను, లీగల్ గా కొన్ని ప్రాబ్లం ఉంది అని ఆగింది వాస్తవం. డబ్బు ఆ రోజు ఈయన రాకముందే ఆ డబ్బు అరేంజ్ చేసింది వాస్తవం. డబ్బు అరేంజ్ చేసింది వాస్తవం, ఈయనేం చేయలేదు అక్కడ.
సీఎం గారి దగ్గర తీసుకుని వెళ్ళారు. సీఎం గారి దగ్గర తీసుకుని వెళ్ళి ఏం చేశారు? ఇంకొక మాట అక్కడ కూడా అన్నారు నాగార్జున రత్నకుమార్ గారు, తీసుకుని వెళ్ళారు. పవన్ కళ్యాణ్ గారు ఇంకొక మాట కూడా అన్నారు, గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకు తీసుకొచ్చారు అన్నారు. అంటే ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు ఓన్లీ ఇది అల్లు అర్జున్ ఎపిసోడ్గానే చూడాలా, లేదంటే ఎంటైర్ ఇండస్ట్రీ మీద దీని ఇంపాక్ట్ పడింది అనుకోవచ్చు? అంటే ఒక చిన్న అంశం ఆ రోజు కానీ వెంటనే వెళ్ళి పరామర్శించి ఉంటే సో ఈ రోజు ఈ సిచ్యువేషన్ దాకా వచ్చిండేది కాదు, అది పరోక్షంగా మొత్తం సినిమా ఇండస్ట్రీ మీద అంతా కూడా పడే పరిస్థితి ఉండేది కాదు అన్నట్టయినా అనుకోవచ్చు ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలు చూస్తే. అంటానండి. ఇప్పుడు ఫస్ట్ టైం మీకు చెప్పాను కదా, ఈ అన్న అసోసియేషన్లు కానీ ఇప్పుడు అక్కడ జరిగిన ఘటన అది పబ్లిక్ లో తొక్కుసలాట్లో చనిపోయారు ఒకరు. ఆ చనిపోయింది అల్లు అర్జున్ గారు ఒకరు కాకపోయినా మన ఇండస్ట్రీ నుంచి మనం స్పందించాల్సిన బాధ్యత ఉంది. ఒక ఛాంబర్స్ కానీ కౌన్సిల్స్ కానీ పర్సనల్ గా ఎఫ్డిసి చైర్మన్ కానీ స్పందించి ఆ కుటుంబానికి మేము ఉన్నాము అని అనుంటే, మేమున్నాము తోడుగా, మా సినిమా కుటుంబం మీతో తోడుగా ఉంది, అనుకోని సంఘటన జరిగింది, ఇది దురదృష్టకర సంఘటన, ఇది ఒక దయచేసి మా ఎంటైర్ ఇండస్ట్రీ కుటుంబం మీతో ఉంది అని ఒక మాట అంటే, ఓన్లీ సినిమా టీమే కాకుండా ఫిల్మ్ ఛాంబర్ కావచ్చు, లేదంటే వేరే అసోసియేషన్స్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి సినీ ప్రముఖులు పెద్దలు ఎవరైనా రెస్పాండ్ అయితే బాగుండేది అంటారు. ఇలా మొత్తం అందరూ కలిపి రెస్పాండ్ అయ్యింటే బాగుండేది ఒకటి. రెండోది ఇక్కడ పుష్ప టీం అంటే అల్లు అర్జున్ గారిని కూడా తప్పు ట్రాక్ పట్టించారు, రాంగ్ ట్రాక్ పట్టించారు వాళ్ళ టీము. వాళ్ళకి ఏంటంటే అంతమంది జనం ఉన్నారని చెప్పకపోవడం కానీ, అక్కడ మొత్తం పర్మిషన్ లేదని కానీ, అక్కడ ఊరేగింపుగా తీసుకొచ్చి దాన్ని అంతటిని మొత్తం టోటల్ సోషల్ మీడియాలో తీసుకొచ్చి మాకు ఇన్ని వేల జనాభా వచ్చారు ఉన్నారు అని చూపించడం కోసం టికెట్లు ఖర్చు చేయకుండా, నాలుగు టికెట్లు ఖర్చు చేయకుండా ఆయన దాకా బయట పెట్టడం కానీ జనాల్ని, ఈ తొక్కుసలాట కారణాలు అయ్యాయి. ఇది నేను చెప్పిన మాట కాదు, వీడియోలో చూస్తూ ఉన్నాం. ఆల్రెడీ పోలీసు స్టేట్మెంట్ కనబడుతుంది, ఇవన్నీ కనబడుతుంది. మన అబద్ధాలు నిజాలు మాట్లాడడానికి మనకి ఏం లేవు ఇక్కడ ఛాన్సెస్, మనం కవర్ చేద్దామన్నా లేదు. ఇది అల్లు అర్జున్ గారికి తెలియకుండా ఈ రోజు ప్రతి హీరోకి గుణపాఠం ఏంటంటే అల్లు అర్జున్ గారిని చూసి తెలుసుకోవాల్సింది. ఎందుకంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఒక టీం ప్రకారం ఫాలో అప్ అయిపోయాడు. ఆ టీం ని కరెక్ట్ గా ఆ టీం చేసిన రాంగ్ కి ఈయన అరెస్ట్ అయ్యాడు, ఆయన టీం చేసిన రాంగ్ కి ఈయన ఇప్పుడు అబద్ధపాలు అయ్యాడు, అబాస్పాలు అయిపోయాడు. ఈయన టీం చేసిన రాంగ్ కి ఈ రోజు పరిస్థితి ఏంటో తెలుసా? ఎంటైర్ సూపర్ డూపర్ హిట్ అయినా, ఎంటైర్ వరల్డ్ రికార్డు, మొత్తం సినీ ఇండస్ట్రీ రికార్డు, నార్త్ ఇండియా రికార్డును బద్దలగొట్టినా ఈ రోజు సినిమాని అది హిట్ అయిందని చెప్పుకోలేని పరిస్థితిలో పాపం ఆయన ఉన్నాడు, బాధతో ఉన్నాడు, ఇబ్బందితో ఉన్నాడు. ఆయన సైడ్ నుంచి సినిమా ఎంజాయ్ చేయలేని పరిస్థితిలో ఆయన ఉన్నాడు. ఇప్పుడు కూడా కొంతమంది ఫ్యాన్స్. నట్టుకుమార్ ఫైనల్ గా ఒక మాట చెప్పండి, పవన్ కళ్యాణ్ గారి కామెంట్స్ చూస్తే ఈ ఇష్యూలో ఆయన ఎంటర్ అయ్యి సో ఇక మీదట దీనికి ఒక ఆయన క్లోజ్ ముగింపు పలిగే అవకాశం ఉందంటారా? మళ్ళీ కూడా రేవంత్ రెడ్డి గారిని ఒప్పించి ఆయన ఒక మాట అన్నారు, నాకు మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి గారితో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని కూడా చెప్పుకొచ్చారు, కింది స్థాయి నుంచి కూడా ఆయన ఒక లీడర్గా ఉంటూ సీఎం వరకు వచ్చారని కూడా చెప్పడం జరిగింది ఇవాళ కామెంట్స్లో కూడా. సో ఆయన జోక్యం చేసుకుంటే మళ్ళీ బెనిఫిట్ షోలు అదేవిధంగా టికెట్ రేట్స్ని హైక్ చేసుకునేటువంటి పరిస్థితి ఏమన్నా ఉండే అవకాశం ఉందంటారా? ఏమండి, రేవంత్ రెడ్డి గారు పెద్ద మనసుతో కంపల్సరీ పవన్ కళ్యాణ్ గారు ఇంటర్ఫేర్ కావాల్సిన అవసరం లేదు. పెద్ద మనసుతో రేవంత్ రెడ్డి గారు సినిమాని బట్టి, ఆ సినిమా మొత్తం టోటల్ గా దాని కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ బట్టి కంపల్సరీ దిల్ రాజు గారి ప్రొడక్షన్ కాబట్టి ఆ దిల్ రాజు గారి బెనిఫిట్స్ వాళ్ళు ఇవ్వడం కన్ఫామ్. మళ్ళీ ఇచ్చిన తర్వాత ప్రతిపక్షాలు ఆయన్నే ఇచ్చిన వెంటనే ప్రతిపక్షాలు ఇష్టం వచ్చినట్టు మళ్ళీ ఆయన ఏం మాట్లాడతారు అన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. మన ఇండస్ట్రీ మంచి చేసినా కూడా ఈ ప్రతిపక్షాలన్నీ ఇష్టం వచ్చినట్టు ఆయన మాట్లాడతాయి. ఎందుకంటే మంచి చేసినా ఆయన చెడు చేసినా పాప ఆయన టార్గెట్ చేస్తున్నప్పుడు ఆయనకు అండగా మనం ఉండగలిగామా ఇండస్ట్రీ అని అడుగుతున్నా. ఆయన టార్గెట్ చేసినప్పుడు ఇది తప్పు అని ఖండించే ధైర్యం కూడా మనకు లేదు కదా. వాళ్ళతో కావాలంటే గవర్నమెంట్ పని చేయించుకుంటున్నాం, ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నప్పుడు మనం ఖండించడానికి కూడా మనకు ధైర్యం లేకుండా పోతుంది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇష్టం వచ్చిన రేట్లు ఇస్తే 100% ప్రజలు ఆగ్రహానికి గురవుతారు. కన్ఫామ్ మనం రేట్లు అక్కడ ఇంటి పాలది సంక్రాంతికి సినిమా చూసే విధంగా ఉండాలి. తక్కువ రేట్లు, అతి తక్కువ రేటు కాకుండా ఎక్కువ రేటుకు మిడిల్ సైజు అటు ఇటు సమయం భావించి రేట్లు ఇవ్వాలి, షోలు కూడా చూసి ఇవ్వాలి, సెక్యూరిటీ పరంగా అందరం చెక్ చేసుకోవాలి. ఒకవేళ థియేటర్లో కానీ సెక్యూరిటీ లేకుండా ఏమైనా జరిగితే చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి వెరీ చెకింగ్ అని ముందే బిఫోర్ చెక్ చేసుకొని ఈవెంట్లు కానీ ప్రోగ్రాంలు కానీ 1-2 సార్లు చెక్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. కనుక ఇది పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలకు 100% మనం ఏకీభవించాల్సిందే. కనుక గవర్నమెంట్ ని మనం ఏమైనా మనకు మంచి చేసే గవర్నమెంట్ ఏమైనా అనేటప్పుడు మనం కూడా స్పందించాల్సిన బాధ్యత ఛాంబర్ లో కౌన్సిల్ మీద ఉంది అనే మాట ఒక్కసారి అర్థం చేసుకోవాలనేది నా విన్నపం, నా మనవి. బెనిఫిట్ షోలకి రేట్లు కంపల్సరీ ఇవ్వాల్సిందే. బెనిఫిట్ షోలు అండ్ మామూలు రెగ్యులర్ షోలకి పాన్ ఇండియా మూవీ కంపల్సరీ ఇవ్వాలి. కానీ పెద్ద మనసుతో ఆలోచించి ఇస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది
సినీ నిర్మాత నట్టి కుమార్ చెప్తున్నట్టుగా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి కామెంట్స్ని తాము ఏకీభవిస్తున్నాను. అప్పట్లోనే అంటే ఈ ఎపిసోడ్ స్టార్ట్ అయిన వెంటనే అటు సినీ పెద్దలు కావచ్చు, లేదంటే కౌన్సిల్ కావచ్చు, ఛాంబర్ కావచ్చు, వెంటనే ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నటువంటి వారిపై కౌంటర్ వేసుంటే బాగుండేది, ప్రభుత్వానికి సపోర్ట్గా తాము ఉన్నాము అంటూ చెప్పుంటే ఈరోజు ఇక్కడి వరకు వచ్చి ఉండేది కదా. అయితే రేవంత్ రెడ్డి గారు మనసు మార్చుకొని తిరిగి మళ్ళీ బెనిఫిట్ షోలకు అవకాశం కల్పించి రేట్ల ధరలను కూడా పెంచుకునే అవకాశం ఇవ్వాలి పాన్ ఇండియా సినిమాలకి. అప్పటికే సినీ ఇండస్ట్రీకి సపోర్ట్ అనేది వస్తుందని ఆయన చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.